అండ్ దిస్ ఈస్ అ బిగ్ విన్ లా ఎందుకు చూసుకుంటున్నారు? బిగ్ విన్ అనేది పూర్తిగా బెట్టింగ్ వెబ్సైట్స్ కానీ లేదంటే కిడ్నాపింగ్ కేసెస్ కానీ, ఆడపిల్లలు కిడ్నాప్ అవుతా ఉన్నారు. లైక్ యూనో సమ్ స్టాట్స్ చూస్తే 5 minutes-కో 10 minutes-కో ఒకళ్ళు కిడ్నాప్ అవుతా ఉన్నారు. ఇట్లాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇట్లాంటి మాఫియాని ఎందుకు చూడట్లేదు? ఇట్లాంటి హోల్ ఇట్లా యూనివర్సే ఉంది, ఇట్లాంటి సపరేట్ యూనివర్స్, ప్యారలల్ యూనివర్స్ రన్ అవుతా ఉంది డార్క్ వెబ్ లో. ఇవన్నీ అవి చేయలేక దీన్ని పట్టుకునేసరికి, దీనికి డప్పు కొట్టుకుంటా చేసామనేసరికి జనాలకు అదే కోపం వచ్చి, అరే బాబు వీడు వల్ల డబ్బులు లేనోడు కనీసము వెంటనే సినిమా చూడగలుగుతున్నాడు రిలీజ్ అవ్వగానే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ డబ్బులు పోయేది కూడా కోట్లు ఉన్న సినిమా వాళ్ళకే, మీరు అంత హడావుడి చేయనవసరం లేదు, మీరు చేయాల్సిందల్లా మెయిన్ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయండి అని జనాలు ఐబొమ్మ రవి మీద ప్రేమ వస్తుంది, సపోర్ట్ వస్తుంది, పోలీసుల మీద కోపంతో అని నాకైతే అనిపిస్తుంది. సిస్టమ్ మీద కోపంతో, సిస్టమ్ నేను చేయలేక, సిస్టమ్ ఎలాగోలా తిట్టాలి, ఏం చేయలేను, ఇతని మీద ప్రేమ చూపిస్తే దాన్ని తిట్టినట్టే కదా అనే ఉద్దేశంతో ఇది జరుగుతుందని యాజ్ అ పర్సన్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఒక హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఐ మిట్ బి రాంగ్, బట్ ఐ ఫీల్ దట్. మీరేమనుకుంటున్నారు? మీ మైండ్ లో ఏం నడుస్తుంది ఈ మొత్తం సినారియోలో? ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక నిజంగానే హీరోనా, ఒక పెద్ద హీరోలా చూస్తున్నారు, హీరోనా, లేదా పోలీసులు చేసింది మంచిదే ఇతను పట్టుకుంటాం, అలాగే మిగతా లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుందా? ఇఫ్ సో ప్లీజ్ కమెంట్, లెట్ us టేక్ దిస్ ఫార్వర్డ్ ఇన్ ద కమెంట్స్.